ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి రాములుకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వాలని డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్సీసీల ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న మహమ్మదాబాద్ మండలం ఈ రాములుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వాలని మహబూబ్ నగర్ జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్, ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి నరసింహులు, తాలూకా నాయకులు ఎర్ర ఆనంద్, కల్వకుర్తి మాజీ ఎంపీటీసీ రామ్ పర్వతాలు, కాంగ్రెస్ పార్టీ సమాచార కోఆర్డినేటర్ శ్రీనివాసులు, జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరేళ్ల యాదయ్యలు కోరారు. మాజీ పీసీసీ అధ్యక్షులు మల్లు అనంతరాములకు అత్యంత సన్నిహితులు, ప్రస్తుత నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పాదయాత్రలో ముఖ్య భూమిక పోషించి పరిగి నియోజకవర్గం ప్రజలతో ఎంతో సున్నితంగా ఉంటూ వారికి కష్ట సుఖాల్లో వెన్నంటి ఉంటున్న ప్రజా మనిషి, అంబేద్కర్ వాది, ప్రస్తుత మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యాయవాదిగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. గతంలో పరిగి నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశారు. 1986 నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఎన్నికల్లో కృషి చేస్తున్న రాములుకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జిల్లా ఉపాధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కోరారు. 40 సంవత్సరాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నో సంవత్సరాలుగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ నేడు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. గతంలో కూడా నాగర్ కర్నూల్ పాదయాత్రలో మన బట్టి విక్రమార్క, మల్లు రవి సంబంధించి వారికి కూడా అత్యంత సన్నిహితుడు, పాదయాత్రలో కూడా కీలక పాత్ర పోషించిన రాములు మన ముందర ఉన్నారు. వారు నేటికిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతము వారు మన ముందు ఉన్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎన్నో రకాలుగా రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవులు కూడా ఇచ్చే నేపథ్యంలో ప్రస్తుతం రాములు గారు మన ముందు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే. మీరు దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అంటే మీ స్థాయిలో ఉన్నప్పుడు అందరూ దాదాపుగా మల్లు రవి గారు కానీ ఈరోజు కూడా ఎంపీగా ఉన్నారు, దాదాపుగా సీనియర్గా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఆర్గనైజ్ సెక్రటరీగా ఉన్నారు. ఫ్యూచర్లో రాష్ట్ర స్థాయి సంబంధించి ఏదైనా మీకు పోస్ట్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? దానికోసము అంటే ప్రస్తుతం మనం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా మీకు రాష్ట్ర స్థాయిలో చైర్మన్ పదవి కంపల్సరీ ఇవ్వాలని కూడా డిమాండ్లు కూడా నిన్న మొన్న చూస్తున్నాం. దాన్ని ఏ విధంగా చూడవచ్చు? నేను విద్యార్థి దశ నుంచి మల్లు అనంతరాములు గారి యొక్క అనుచరుణ్ణి. మాకు మల్లు అనంతరాములు గారు, మల్లు రవి గారు, బట్టి విక్రమార్క గారు, మరి వాళ్ళ సోదరులైనటువంటి వెంకటేశ్వర గారు చనిపోయారు. ప్రసాద్ గారు కూడా మేమందరం కలిసి చదువుకున్నాం హైదరాబాద్ లోపల. అప్పటి నుంచి కూడా నేను వారి వెంబడి ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మరి వారు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు చేసినప్పటి నుంచి నేను వారు వెంబడి నల్గొండ జిల్లా సూర్యాపేట వరకు కూడా, వికారాబాద్ జిల్లా నుంచి మొదలుకొని అంతవరకు కూడా పాదయాత్రలో నేను రోజు పాల్గొనేటటువంటి వాడిని. నాకు వారి మీద నమ్మకం, సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఇంతవరకు నా యొక్క 68 జీవిత కాలంలో కూడా ఏనాడు ఏ పదవిని ఆశించలేదు. నాకు పదవులు వచ్చినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు అప్పుడు తాలూకాలు ఉండేటివి. అప్పుడు నన్ను పరిగి తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా చేసిండ్రు. స్వర్గీయ మల్లు అనంతరాములు గారు నన్ను వారి అండదండలతోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సోషల్ యాక్షన్ కమిటీ కూడా నన్ను నియమించడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను వారి వెంబడే ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు మరి మా యొక్క పరిగి నియోజకవర్గం అప్పుడు నాగర్ కర్నూలులో ఉండేది. అప్పుడు మల్లు అనంతరాముల నుంచి మొదలుకొని ఇప్పటికీ డాక్టర్ మల్లు రవి గారి గెలుపున కూడా మొన్నటి వరకు నా శక్తివంచన లేకుండా కృషి చేశాను. కాబట్టి నేను అర్హున్నే. మరి నా యొక్క ఏజ్ కూడా అయిపోతుంది. కాబట్టి ఇంతకుముందు నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వేరే పార్టీలకు పోలేదు. దీన్నే నమ్ముకొని ఉన్నా. నేను దానికి సమర్థుణ్ణి. నేను విద్యావేత్తను, అడ్వకేటును. మరి నేను సమర్థుని భావిస్తున్నా. నాకు తప్పకుండా వస్తుందని నేను ఆశిస్తున్నాను. మీ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో మీకు ఏ పదవి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో నాకు తాలూకా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. ఎక్కడ? మన పరిగి నియోజకవర్గం. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్ర స్థాయిలో మీకు చైర్మన్ పదవి కావాలని కూడా డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఇది ఇప్పుడున్న మీకున్న అంటే డాక్టర్ మల్లు రవి గారు కానీ తర్వాత మల్లు భట్టి విక్రమార్ కానీ మీకు అతి సన్నిహితంగా ఉన్నారు. ఇది త్వరలో పూర్తి కావచ్చు, మీకు రావచ్చు అనేది కూడా వార్తలు వినబడుతున్నాయి. దాన్ని ఏ విధంగా చూస్తాం? బట్టి మల్లు విక్రమార్క గారు మరి డాక్టర్ మల్లు రవి గారు వారిద్దరు నాకు సన్నిహితులు. మరి నేను వారి వెంబడి ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. వారు మాటిస్తే తప్పనటువంటి వాళ్ళు. మరి నేను వారి అంశంగా కూడా నాకు గుర్తింపు ఉన్నది. ఇప్పటికి కూడా నాకు మంచి మర్యాద ఇస్తారు. నా యొక్క ఏజ్ని దృష్టిలో పెట్టుకొని ఇక ముందు నేను పదవులను అనుభవించనో మరి ఇప్పుడు నేను ఆశిస్తున్నా, తప్పకిస్తారని భావిస్తున్నాను. ప్రస్తుతము ఇప్పుడున్న ఈ చర్చలు జరుగుతున్నాయి కదా, మొత్తం చైర్మన్ గిరి సంబంధించి మీకు ఏమన్నా చర్చలు కానీ సంప్రదింపులు మీ ద్వారా ఏమన్నా కొనసాగుతున్నాయా? నేను నా బయోడాటాను ఉప ముఖ్యమంత్రి గారికి, మరి మల్లు రవి గారికి, ప్రసాద్ గారికి, మన ముఖ్యమంత్రి గారికి కూడా సమర్పించడం జరిగింది. నేను చేసినటువంటి సామాజిక సేవలు, మరి నేను ఉచిత విద్యను చాలామందికి అందించిన, నా ఇంట్లో పెట్టుకున్న హాస్టల్ సీట్ రానటువంటి వాళ్లకు సామాజిక సేవలు కూడా నేనున్నాను. వాళ్ళకు తెలుసు కాబట్టి నాకు వస్తుందా నమ్మకంతో నేను. ఈ 40 సంవత్సరాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ జెండాను మీరు భుజాన పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎల్లవేళలా కృషి చేశారు. కాకపోతే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కష్టపడే కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అంటున్నారు. మీకు పదవి రావడం గ్యారెంటీ అని చెప్పవచ్చా? కొంతమంది ఎమ్మెల్యేలు వేరే పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు నిన్న మొన్న చేరుతున్నారు. మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మేము చేతి గుర్తుకు ఎవరైతే పనిచేసినారో, ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని గుర్తిస్తాము, కార్యకర్తలను ఏనాటికి మరవము, మరి అట్టి వారికే మేము పదవులు ఇస్తామని చెప్పారు. కాబట్టి అట్టి విషయం నేను పూర్తి విశ్వాసంతో, పూర్తి నమ్మకంతో ఉన్నా. మరి నేను పరిగి నియోజకవర్గం రామ్మోహన్ రెడ్డి గారి గెలుపున కృషి చేసిన, మరి పార్టీ నాపై పెద్ద బాధ్యత ఉంచింది. మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికలలో అనురుద్ రెడ్డి గారికి నన్ను అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పార్టీ నాకు ఇస్తే నేను అక్కడ వారి గెలుపునకు అన్ని సంఘాల, కుల సంఘాలతోని, మరి అన్ని మండలాధ్యక్షులతోని, ఎస్టీసీఎల్, ఎస్సీసీఎల్ మహిళా సంఘాలతో నేను మాట్లాడి అక్కడ పర్యటన చేసి వారి గెలుపులో కీలక పాత్ర పోషించింది. నేను కష్టపడ్డా కాబట్టి నేను అర్హుణ్ణి అని నేను భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో కూడా సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మనకు డీసీసీ కూడా కొన్ని సందర్భాల్లో కూడా విష్ణువర్ధన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అది సీనియర్ కాబట్టి ఆయన మనకు పార్టీ సేవలు ముఖ్యం కాబట్టి ఇవ్వడం జరిగింది అంటున్నారు. ఈ నేపథ్యంలో మీకు 100% వస్తుందని కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. కానీ దీన్ని బట్టి మీరు ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులను కలిసే ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? నేను ఎప్పుడు కానీ జాతీయ నాయకులను కలవలేదు. నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తను, రాష్ట్ర స్థాయి లోపల ఉన్నటువంటి పటిష్టమైనటువంటి ఈ నాయకులు ఉన్నారు కాబట్టి నేను జాతీయ స్థాయిలో ఎవరిని కలవదలుచుకున్నాను. ఎందుకంటే ఈ నాయకులే నాకు ముఖ్యము కాబట్టి వారిని నేను కలుస్తాను. అంటే ఇప్పుడు కంపల్సరీ రాష్ట్ర స్థాయిగా మనకు చైర్మన్ పదవి వస్తుంది, మీకు భరోసా ఉందా? నాకు మా యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, మరి డాక్టర్ మల్లిరావు గారు కీలక పాత్ర పోసిన వారి గెలుపు లోపల కూడా అచ్చంపేట, నాగర్ కర్నూలు, జడ్చెల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో కలిసి అలంపూర్, గద్వాల్ లోపల కూడా నేను 2-3 నెలలు బాగా కష్టపడి పనిచేసిన. వారు కూడా నాకు మాట ఇచ్చారు, తప్పకుండా నీకు చైర్మన్ పోస్ట్ ఇస్తే నేను ఇంకెక్కువ సేవ చేయడానికి నాకు ఆస్కారం ఉంటుంది తప్ప నేను అందులో ఏదో సంపాదించుకోవాలన్నటువంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే మా ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు నిజమైన కార్యకర్తలు. మరి వారు కూడా ఈ యొక్క ఆశ ఏంటంటే పదవి మీద ఆశ తప్ప నాకు ఎలాంటి సంపాదించుకోవాలన్న ఆశ నాకు లేదు. కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొన్ని పార్టీలు కూడా ఏదైతే ఒక వ్యక్తికి చైర్మన్ పదవి రాష్ట్ర స్థాయి ఇవ్వాలనుకుంటే ఆ సంబంధించిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక లెటర్ కానీ లేదంటే ఒక రెఫరెన్స్ కానీ కంపల్సరీ అనేది కూడా ఒక ఆనవాయితీగా నడుస్తుంది. అటువంటి ప్రయత్నం మీరు ఏమైనా చేశారు? నేను మా ఎమ్మెల్యే గారిని లెటర్ అడిగాను. మీకు తప్పకుండా మీరు ఇంత సీనియర్లు, నేనే కష్టపడి నేనే స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి లెటర్ కన్నా మన వ్యక్తే ముఖ్యం కాబట్టి నేనే తప్పకుండా మీకు తెస్తాను, ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి వారితో పాటు కూడా నాకు నమ్మకం ఏంటంటే భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మరి డాక్టర్ మల్లు రవి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను, తప్పకుండా నాకు ఇస్తారు. గత సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక మేధావి, ఒక అడ్వకేట్, న్యాయవాది, సీనియర్ న్యాయవాది పార్టీలో కొనసాగించడమే కాకుండా ఒక
రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఇస్తే పార్టీకి న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.